కలిసి చదుదామా? వర్స్ 13, జాషువా 3:13. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును, కలిసి చదుదామండి. జాషువా 3:13. సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాలు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్ళు ఆపబడి ఏకరాశిగా నిలుచును. చాలా శక్తివంతమైన ఆదేశం. బిఫోర్ హీ బికేమ్ ఎ సన్ స్టాపర్, హీ బికేమ్ ఎ ఫ్లడ్ స్టాపర్. సూర్యుని ఆపకనొప్పు జల ప్రవాహాన్ని ఏం చేశాడు? ఆపేశాడు. అయితే మీరు అనొచ్చు, సూర్యుని ఆపడం గొప్ప రేంజ్ అండి, జల ప్రవాహాన్ని ఆపడం ఏముంది, మేము కూడా ఆపేస్తాం చేయడం పెట్టని. మనలాగా చేయడం పెట్టి ఆపడం కాదు. నీరు పళ్ళ మెరుగు అని పెద్దలు అన్నారు. అంటే నీరు ఎక్కడ స్లోప్ ఉంటే, ఎక్కడ డౌన్వర్డ్ స్లోప్ ఉంటే గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి నీరు ఏం చేస్తుందండి? కిందకి లాగబడుతుంది. అర్థమైన వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకి లాగుతుందా పైకి లాగుతుందండి? చెప్పలేరు ఇది కూడా. గురుత్వాకర్షణ శక్తి కిందకి లాగుతుందా పైకి లాగుతుందా? కిందకే లాగుతుంది. ఇప్పుడు ఎగువ నుండి పారుచున్న నీళ్ళు అంటే పైనుంచి కిందకు వస్తున్న నీళ్ళు, కింద నుంచి పైకి పోతున్న నీళ్ళు కాదు, పైనుంచి కిందకు వస్తున్న నీళ్ళు ఏకరాశిగా ఏమయ్యాయి? ఆ యాడమ్ సిటీ అని, సిటీ ఆఫ్ యాడమ్ దగ్గర ఏం చేసిందండి? ఆగిపోయింది. ఇప్పుడు స్లోపు కిందకుంది, నీళ్ళు పైనుంచి వస్తున్నాయి. దయచేసి వినండి. వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అప్ అండ్ వాటర్ ఈస్ గోయింగ్ డౌన్ స్ట్రీమ్స్. ఇలా డౌన్ స్ట్రీమ్స్ వెళ్తున్న ఈ అనుభవంలో సిటీ ఆఫ్ యాడమ్ అనే ప్రాంతంకి వచ్చేసరికి నీళ్ళు ఏమైనాయంటే స్లోప్ ఉన్నా కానీ ఏమయ్యాయండి? ఆగిపోయాయి. అర్థమేలా చేస్తారా? అంటే ఇది ఈజీనా కష్టమా? ఇది నిజంగా అద్భుతమే అనేవాళ్ళు చేస్తారా? అద్భుతం కాదనే వాళ్ళు ఫిజిక్స్ క్లాస్ పోయి చదువుకోండి. అగెయిన్స్ట్ ద లా ఆఫ్ గ్రావిటీ, డిఫైయింగ్ ద లాస్ ఆఫ్ గ్రావిటీ, ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ వాటర్ డిడ్ నాట్ గో డౌన్ స్ట్రీమ్, ఇట్స్ లిటరలీ స్టాప్డ్ యాజ్ అ వాల్. అయితే మీరు అనొచ్చు, ఎర్ర సముద్రంలో కూడా ఆగింది కదా అంటే. ఎర్ర సముద్రం అంతా పల్లె భూమి, ఇలా హైట్ నుంచి లోకి వచ్చి ఏం ఆగలేదు, అంతా పల్లె భూమిలో 2 గోడలు వచ్చాయి. కానీ ఇక్కడ హైట్ నుంచి ఏమవుతుంది? కిందకి డౌన్ స్ట్రీమ్ వస్తూ సడన్గా యెహోషువ ఆదేశిస్తే యెహోవా మందసం మోస్తున్న యాజకులు వచ్చి కాళ్ళు వచ్చి తాకిన వెంటనే ఆన్ ద స్పాట్ ఏమైంది? త్వర చెప్పాలి, ఏకరాశిగా నీళ్ళు ఆగిపోయాయి. బహుశా ఈ మాట చెప్తే దానికి ఏముందిలేండి, అలా అద్భుతాలు చేయడం పెద్ద కష్టమేం కాదని బహుశా కొన్నిసార్లు మనము ఆ జియోగ్రాఫికల్ సిస్టమ్ అర్థం కాకపోతే ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం. దయచేసి గమనించండి, వాస్తవంగా నీళ్ళు ఎట్లా వస్తాయి? ఇప్పుడు జాగ్రత్త వినండి. వాస్తవం నీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఇదే యోర్దాన్లో ఒకప్పుడు జాషువా ఇదే యోర్దాన్ కూడా వెళ్ళాడు. కానీ అప్పుడు ఆయన నాయకుడు కాదు. జీవితంలో ఈ పాఠం ఎవరికైనా అవసరం వచ్చి ఉండొచ్చేమో. జాగ్రత్త వినండి. ఒకప్పుడు జాషువా అదే రూట్ కూడా వెళ్ళాడు. మీరు అనొచ్చు ఎప్పుడండి అని. ఒకరోజు మోషే పిలిచి 12 మంది వేగుల వారిని పిలిచాడు. 12 మందిని పిలిచి అన్నాడు, 12 మంది వేగుల వారులారా, మీరు వాగ్దాన దేశానికి వెళ్ళి చూసిరండి అన్నాడు. ఏమన్నాడు? చూసిరండి అని చెప్పాడు. అయితే వీళ్ళు వెళ్ళి ద్రాక్ష గెలలు, తర్వాత పెద్ద పెద్ద ఆ యొక్క పండ్లన్నీ కూడా మోసుకొని వస్తుంటే అవి బ్యాగ్లో మోసుకొని మనలాగా బ్యాగ్లో మోసుకొని వచ్చే పరిస్థితి కాదు. చూడండి, ఒకసారి దృశ్యం చూడండి. గెలలన్నీ ఇట్లా అవతల ఒకటి యూతలో కూడా ఏం చేస్తున్నాండి? మోసుకొని వస్తాను. అంత హైబ్రిడ్, ఆ దినాల్లో హైబ్రిడ్ అంత అక్కడ పండేవి. అలా మోసుకొని వస్తూ ఉన్న పరిస్థితిలో బైబిల్లో చూడండి, యోర్దాన్ ఎలా దాటారు అని బహుశా మనకు ప్రశ్న రావచ్చు. అదే ప్లేస్ కూడా దాటుతున్నప్పుడు వాస్తవంగా అప్పుడు నీళ్ళు ఉధృతంగా ప్రవహించలేదు. యోర్దాను అప్పుడు ఎలా ఉందంటే చిన్న కాలువలాగా పోతుంది. ఎలా అండి? చిన్న కాలువలాగా పోతుంది. మరి చిన్న కాలువలాగా పోతున్నప్పుడు మంచిగా హాయిగా వెళ్ళారు, ద్రాక్షగలు తెంపుకున్నారు, అవతల కడ్డి పట్టుకుని ఏం చేశారు? మంచిగా నడుచుకుంటూ వచ్చేసారు. ఈ దృశ్యం చూస్తే మీకు అర్థమవుతుంది. దిస్ పిక్చర్. ఇప్పుడు చూడండి, హాయిగా ఆ మధ్యలో గ్యాప్ ఉంటే ఏం చేశారండి? మహా అంటే అరికాళ్ళగా నీళ్ళు తడిసి ఉండొచ్చు, మంచిగా వచ్చేసారు. కానీ ఇప్పుడు సీన్ అంతా స్టోర్ మారింది. జాగ్రత్త వినండి. ఇప్పుడు స్టోరీ అంతా మారింది. ఒకప్పుడు జాషువా ఎవరు? స్పై, వేగులు చూసినవాడు. ఇప్పుడు ఎవరు? లీడర్. అర్థమేలా చేస్తారా?
ఒకప్పుడు ఒక నాయకత్వం కింద ఉన్నప్పుడు పరిస్థితులు చాలా ఈజీగా అనిపించాయి. కానీ ఇప్పుడు నువ్వు నాయకుడు అయితే వాట్ సీమ్డ్ ఈజీ వన్స్ అపాన్ అ టైమ్ బికేమ్ టూ డిఫికల్ట్ నౌ. ఒకప్పుడు చాలా ఈజీ అనిపించింది, నీకేమనిపించింది? చాలా కష్టం అనిపిస్తుందా? బ్రదర్ ఇది నాకు చెప్పినట్టే ఉంది బ్రదర్, ఇంకొద్దు ముందుకు వెళ్ళారండి. ఒకప్పుడు ఈజీగా హ్యాండిల్ చేసింది, ఇప్పుడు ఏమైందండి? చాలా కష్టంగా మారిపోయింది. ఎస్, దట్ ఈస్ ద లీడర్షిప్ ట్రాన్సిషన్. వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్ డైమెన్షన్ ఆఫ్ యువర్ లీడర్షిప్, థింగ్స్ విచ్ సీమ్డ్ ఈజీ వన్స్ అపాన్ అ టైమ్ విల్ డెఫినెట్లీ అపియర్ వెరీ వెరీ టఫ్. కారణం ఏంటంటే నువ్వు ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయి. ఇప్పుడు వాగ్దాన దేశానికి వెళ్తున్నప్పుడు ఒకప్పుడు యాత్రికుడు, ఇప్పుడు వాగ్దాన దేశ స్వతంత్రికుడు. ఒకప్పుడు యాత్రలో మన్నాను తిన్నవాడు, ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే నెక్స్ట్ లెవెల్ ప్రామిస్డ్ డెస్టినీలో అడుగు పెడుతున్న టైంలో ఒక అద్భుతమైన సత్యం ఉంది. ఈ రాత్రి మర్చిపోవద్దు. ఈరోజు ఎవరైనా బాధ తప్ప హృదయంతో వచ్చుంటే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఇప్పుడు అక్కడ వాస్తవంగా చూస్తే అది ఏ టైం అంటే చిన్న పిల్ల కాలుగా పోయే టైం కాదు అది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 14 జాషువా 3:14 and 3:15 ఇన్ ఇంగ్లీష్. కోతకాలం అంతయు, దట్ ఈస్ ద కీ, కోతకాలం అంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. ఇప్పుడు ఇంకో సీన్ చూస్తాం. యోర్దాను వచ్చేసరికి కోతకాల టైం అంటే హార్వెస్ట్ టైం. హార్వెస్ట్ అంటే ఏమిటండి? నువ్వు విత్తిన విత్తనాలు అన్నీ కూడా ఏమవుతున్నాయి? పంటగా మార్చబడుతున్నాయి. దయచేసి వినండి, కోతకాలం దగ్గర అవుతున్నప్పుడట, డోంట్ మిస్ దిస్ గోల్డెన్ పాయింట్. కోతకాలం దగ్గర అవుతున్నప్పుడట బైబిల్ సెలవిస్తుంది, కోతకాలం అంతయు యోర్దాను దాని గట్ల మీద నుండి పొర్లి పారునంట. అర్థమేలా చేతండి? ఎట్లా పొరులుతుందంటండి? పిల్లకాలం కాదు అది, పొర్లి పారే వరద. ఎప్పుడు? త్వర చెప్పాలి. ఎప్పుడు? కోతకాలం. ఇప్పుడు కోతకాలానికి పొర్లి పారే వరదలకి లింక్ ఉంది అనే వాళ్ళు చేతండి. అర్థమేలా ఇంకా చేతండి. ఇప్పుడు నీ జీవితంలో కోతకాలం కావాలా? అవును మాకు కావాలండి అనే వాళ్ళు చేతండి. కోతకాలం అంటే ఏం తెలుసా? టైమ్ ఆఫ్ మేనిఫెస్టేషన్, టైమ్ ఆఫ్ ఫ్రూట్స్, టైమ్ ఆఫ్ డెస్టినీ, టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ప్రామిస్ ల్యాండ్, టైమ్ ఆఫ్ బ్రేక్ త్రూ. ఇది కావాలని వాళ్ళు చేతండి. ఇప్పుడు అందరికి అర్థమైంది. కోతకాలానికి ముందు ఏముంటుందంట? కోతకాలానికి ఇంకొక పదం జోడించాడు పరిశుద్ధాత్ముడు. నీళ్ళు పిల్ల కాలంలో పోనా? కోతకాలం అంతా యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. దయచేస్తుండండి, నువ్వు కోతకాలం దగ్గరకు వస్తుంటే యోర్దాను ఏం చేస్తుంది? గట్లు పొర్లి పారే పరిస్థితికి దిగజారుతుంది. ఈరోజు బాధపడుతూ బ్రేక్ త్రూ దగ్గర రావాలని ఆశపడుతుంది. ఇదేంటండి? చుట్టంతా కూడా ఉప్పెనలాగా నీరు పొర్లి ప్రవహించి చివరికి నన్నే ముంచెత్తే పరిస్థితి నాకు వచ్చేసిందండి. అతి ఉధృతంగా ప్రవహించే వరదలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లే. కట్టలు దించుకొని ప్రవహించే వరదలు ఎందుకు నా జీవితంలో వస్తున్నాయో అర్థం కావట్లే. అసలు నేను బ్రేక్ త్రూకి దగ్గర వస్తున్నానా, ఉన్న బ్రేక్ త్రూ పోతుందా అని చాలామంది ప్రశ్నల మధ్యలో వచ్చిండొచ్చు. ఓ మాట జ్ఞాపకం చేస్తా, కోతకాలం దగ్గరకు వచ్చే ఎంత దగ్గర అవుతే యోర్దానంతా పొర్లి ప్రవహిస్తుంది. నిజంగా నా పరిస్థితి అర్థం కావట్లేదండి, మునిగిపోయి చచ్చిపోయే పరిస్థితి వచ్చేటట్టుంది నాకు. ఒకప్పుడు వస్తే నాకు అనుభవాలు లేవే. ఒకప్పుడు ద్రాక్షకాయలు కనిపించాయి, ఒకప్పుడు వాగ్దానం కనిపించింది, ఒకప్పుడు ఆజానుభవాలు కనిపించారు, కానీ ఇప్పుడేమో యోర్దాను కనిపిస్తుంది. ఏంటిది? దిస్ ఈజ్ వాట్ ఈస్ ట్రాన్సిషన్. As an assistant of Moses, he saw the vision, but as a leader, he is carrying the pressure. ఈరోజు నీ జీవితంలో కొన్నిసార్లు గట్లని కూడా పొర్లి ప్రవహించే పరిస్థితి వచ్చిందా? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి నిన్ను దేవుడు హెచ్చించే క్రమంలో, ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్కి నడిపించే క్రమంలో ఖచ్చితంగా నీ చుట్టూ ఏమవుతాయి? వరదలు ముంచెత్తి పొర్లి పారే అనుభవంలోకి నువ్వు వెళ్ళక తప్పదు. బహుశా నీ ఆలోచిస్తుంటే ఎందుకు అలా జరుగుతుందంటే, చూడండి ఒక్కసారి దృశ్యం చూస్తాం. టోపోగ్రాఫికల్ వ్యూ చూస్తే అక్కడ ఎప్పుడైతే హెర్మోను పర్వతం ఉంది,
హెర్మోన్ పర్వతం చాలా ఎత్తున ఉంటుంది. హెర్మోన్ పర్వతం అంత ఎత్తున ఉంటే అక్కడ ఏమవుతుందంటే పైన మంచు వచ్చి పడుతుంది. ఈ మంచు ఏమవుతుందంటే చూడండి, వర్షాకాలం ఎక్కువ అయ్యేసరికి ఈ మంచు కూడా ఏమవుతుందంటే సడన్గా మెల్ట్ అయిపోయి అక్కడ నుంచి నీళ్ళు వచ్చి దేంట్లో పడతాయంటే సీ ఆఫ్ గలిలే సముద్రంలో వచ్చి ఏమవుతాయండి, నీళ్లు పడతాయి. ఒకసారి దృశ్యం చూడండి, మీకు గలిలే సముద్రం కనిపిస్తానే వాళ్ళు చేయండి. ఇప్పుడు వచ్చి గలిలే సముద్రం పడిన తర్వాత అది ఓవర్ఫ్లో అయిన తర్వాత మీరు కావాలంటే సీ లెవెల్ చూడండి. కింద నుంచి డెడ్ సీ దగ్గర నుంచి పాయింట్ తీసుకుంటే, అంటే ఒక సీ లెవెల్ నుంచి పాయింట్ తీసుకుంటే డెడ్ సీ ఏమో -430 కిందకు ఉంది. ఇప్పుడు పైకి తీసుకుంటే చూస్తే ఇప్పుడు సీ లెవెల్ పాయింట్ తీసుకుందాం. సీ ఆఫ్ గలిలే నుంచి పాయింట్ తీసుకోండి. సీ ఆఫ్ గలిలే నుంచి పాయింట్ తీసుకుంటే అక్కడ హెర్మోను పర్వతం మీద నుంచి మంచు కరిగి ఏమైంది, గలిలే సముద్రంలో పడింది. గలిలే సముద్రం ఓవర్ఫ్లో ఎక్కడికి వచ్చింది, యోర్దాను నది లోయలోకి వచ్చింది. ఇప్పుడు యోర్దాన్ నది లోయలో నుంచి నేరుగా యోర్దాన్ నది ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా, డెడ్ సీ మృత సముద్రంలోకి వెళ్ళిపోయి అక్కడ ఏమవుతుందండి, కలిసిపోతుంది, నీళ్ళంతా ఉపమయం అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, హైట్ భయంకరంగా లో లెవెల్కి వెళ్ళిచేస్తుందా లేదా లో నుంచి హైకి పోతుందా? హై నుంచి లోకి పోతుంది. ఇలా హైట్ నుంచి లోకి వెళ్తున్నప్పుడు యాజకుల కాళ్ళు వచ్చి అరకాళ్ళు వచ్చి నీళ్ళని తాకి శాసించడం ఆరంభించాడు. ఏమని తెలుసా, ఏగో నుండి పారు నీళ్ళు ఆపబడి ఏకరాశిగా నిలిచినసరికి 16 పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతానొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిల్చెను. ఆటోమేషన్ తెలుసా, ఇక్కడ కాలు దాకితే అక్కడ నుంచి పారుత నీళ్ళు వచ్చి సిటీ ఆఫ్ యాడమ్ దగ్గర ఏమైందండి, గోడలాగా ఆగిపోయాయి. ఇప్పుడు ఒకసారి దృశ్యం చూడండి, నీళ్ళు ఎక్కడ ఆగిపోయాయి, ఆదాము పట్టణం దగ్గర వచ్చి నీళ్ళంతా ఏమైపోయి ఆగిపోయాయి. ఇప్పుడు హైట్ నుంచి ఏమైంది, లోకి వస్తుంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఆపోజిట్ ద లాస్ ఆఫ్ గ్రావిటీ జారి వస్తున్న నీరు ఏమైందండి, ఒక గోడలాగా ఆగిపోయాయి. ఈ రాత్రి ప్రియ సోదరి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. బిఫోర్ యూ హ్యావ్ టు బికమ్ అ సన్ స్టాపర్, యూ హ్యావ్ టు లెర్న్ టు బి అ ఫ్లడ్ స్టాపర్. సూర్యుని ఆపే సత్తా నీకు రాకముందు నదుల ప్రవాహాన్ని ఆపగలిగే సత్తా నువ్వేం చేయాలి, నేర్చుకోవాలి. ఐ వాంట్ టెల్ యూ సంథింగ్, ఫ్లడ్ ట్రైన్డ్ హిస్ వాయిస్ ఆఫ్ ఫెయిత్. తుఫాన్లు, ఈ యొక్క జలప్రలయాలు ఆయన విశ్వాస స్వరాన్ని ఏం చేశాయి, ట్రైనింగ్ ఇచ్చాయి. సా అంటే సా, పా అంటే పా, ఎట్లయితే నేర్చుకుంటారో ఇప్పుడు సూర్యుని ఆపే స్థాయికి వెళ్ళక మునుపు ఇప్పుడు జలప్రలయాన్ని, ప్రవాహముగా ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని ఆపే ఆ తర్ఫీదును తన గలము నేర్చుకుంది. ప్రియ సోదరి ఒక మాట జ్ఞాపకం ఆశపడుచున్నా, ద ఫ్లడ్స్ కేమ్ నాట్ టు స్టాప్ యూ బట్ దే కేమ్ టు స్ట్రెచ్ యూ అండ్ టు పుష్ యూ. హార్వెస్ట్ సీజన్స్ విల్ ఆల్వేస్ అట్రాక్ట్ ప్రెషర్. నువ్వు నలిగిపోతున్నావంటే ఒక మాట చెప్తాను, నువ్వు కోతకాలంకి ఏమవుతున్నావు, దగ్గరగా వస్తున్నావు. మన జీవితంలో చూడండి, నోవా తుఫాను జలప్రలయం కూడా వెళ్ళిన తర్వాత దేర్ వాజ్ అ ట్రాన్సిషన్. భూమి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వచ్చింది, ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వచ్చింది. కవనెంట్స్, నిబంధనలు మారాయి, ఆరంభాలు మారిపోయాయి. ఒక మాటలో చెప్పాలంటే